విశాఖ కేజీహెచ్లో లైంగిక వేధింపులపై చర్యలు చేపట్టారు ఉన్నతాధికారులు. మహిళా డాక్టర్ను వేధించిన ఎంఎన్ఓ శంకర్రావుపై సస్పెన్షన్ వేటు వేశారు. ఆ బ్రేకింగ్ చూస్తున్నాము. కేజీహెచ్లో మరో డాక్టర్ పైన లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. వైద్యం కోసం వచ్చిన బాలిక తల్లితో అసభ్యంగా ప్రవర్తించినట్టు ఫిర్యాదు అందింది. ఈ రెండు ఘటనలపైన ఏపీ మహిళా కమిషన్కు ఫిర్యాదులు రావడంతో విచారణ చేపట్టారు. మహిళా కమిషన్ ఆదేశాలతోటి అంతర్గత విచారణ చేపట్టి ఎంఎన్ఓ శంకర్రావుపై సస్పెన్షన్ వేటు వేశారు. రెండో ఘటనపై విచారణ జరుగుతోందని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు కేజీహెచ్ సిఎస్ ఆర్ఎంఓ శ్రీహరి. తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఎంఎన్ఓ శంకర్రావుపై ఫిర్యాదు చేశారు మహిళా డాక్టర్. తన శరీరాన్ని పదే పదే తాకుతూ వేధిస్తున్నాడని ఆరోపించారు. కేజీహెచ్ అధికారులతో పాటు మహిళా కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలోనే ఎంఎన్ఓ శంకర్రావుపై సస్పెన్షన్ వేటుపడింది. కేజీహెచ్లో లైంగిక వేధింపులపై సిఎస్ ఆర్ఎంఓ శ్రీహరి ఏమంటున్నారు? మా సీనియర్ కరస్పాండెంట్ ఖాజా రిపోర్ట్ చేస్తారు. కింగ్ జార్జ్ హాస్పిటల్ సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ శ్రీహరి మనతో పాటు ఉన్నారు. సార్, కేజీహెచ్లో డాక్టర్లపై ఎంఎన్ఓలు, పేషెంట్స్పై డాక్టర్లు ఇలా లైంగిక దాడులు జరుగుతున్నట్టు కంప్లైంట్లో డైరెక్ట్గా మహిళా కమిషన్కి ఎలా చూడొచ్చు? దీనిపై ఏదైనా ఎంక్వైరీ జరుగుతుందా? ఏమంటారు? ఒక 10 days బ్యాక్ ఒక మహిళా సీనియర్ రెసిడెంట్ డాక్టర్ మీద ఒక ఎంఎన్ఓ అసభ్యంగా ప్రవర్తించాను ఆపరేషన్ థియేటర్లో ఒక ఫిర్యాదు అనేది మాకు అందింది. అందులో మా గౌరవ సూపరింటెండెంట్ గారు ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ద్వారా ఎంక్వైరీ రిపోర్ట్ అనేది తెప్పించుకోవడం జరిగింది. ఆ కమిటీ ప్రకారం అతనికి ఛార్జ్ మెమో ఇష్యూ చేశాము. అయినా కూడా అతని యొక్క రిప్లై మాకు సాటిస్ఫాక్షన్ లేకపోవడం వల్ల ఇమ్మీడియట్గా సస్పెన్షన్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మాకు ఈ మధ్యనే ఏపీ ఉమెన్ కమిషన్ చైర్మన్ గారు కూడా విజిట్ చేయడం జరిగింది. ఆ విజిట్లో కూడా మాకు కొన్ని సూచనలు చేశారు. హాస్పిటల్ అంతా కూడా ఈ యొక్క ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ అంటే ఏంది, దాని యొక్క ఉద్దేశం ఏంటి అని ఎక్కడెక్కడ ప్రామినెంట్ ప్లేసెస్లో పెట్టాలని చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మేము హాస్పిటల్లో ఎస్పెషల్లీ ఎవరైతే మనకు ఈ ఫిమేల్ స్టాఫ్ ఎక్కడైతే ఎక్కువ ఉంటున్నారో ఆ పీజీస్ కానీ లేకపోతే ఎస్ఆర్స్ కానీ నర్సింగ్ సిబ్బంది కానీ లేకపోతే ఫిమేల్కి సంబంధించినటువంటి వార్డ్స్ కానీ తర్వాత ప్రతి ఒక్క దగ్గర కూడా ఏదైనా మీకు ఏదైనా ఇలాంటి ఫిర్యాదులు ఉంటే ఇమ్మీడియట్గా కాంటాక్ట్ చేయమని చెప్పి కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా హాస్పిటల్ అంతా కూడా కంప్లైంట్ బాక్స్ కూడా పెట్టడం జరిగింది. మరోవైపు ఒక పేషెంట్ పట్ల ఒక డాక్టరే అనుచితంగా ప్రవర్తించడం అనేది డైరెక్ట్గా ఉమెన్ కమిషన్కి కంప్లైంట్. దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నా ఏమంటారు? ఏదైతే మీరు చెప్తున్నటువంటి ఫిర్యాదు పరిశీలించడం జరిగింది. అందులో డాక్టర్ గారి పేరు మాత్రమే ఉంది, కానీ ఆ యొక్క ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వేగ్గా ఉన్నాయి. దాని మీద మేమంతా కూడా అంటే ఎంక్వైరీ కంప్లీట్గా చేయడానికి పేషెంట్ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ యొక్క అడ్రస్ బేస్ చేసుకొని ఆ పేషెంట్తో మాట్లాడిన తర్వాత ఆ డాక్టరు ఏ వార్డు తర్వాత ఏ రకంగా జరిగిందనేది కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసి మేము ఒక 1 week 10 days టైం అడిగాము ఉమెన్ కమిషన్ చైర్మన్ గారిని. ఈ 10 రోజుల లోపల పూర్తి విచారణ చేసి తర్వాత దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కేజీహెచ్లో అంతర్గతంగా విచారణ ప్రారంభించిన అధికారులు వార్డ్ బాయ్ శంకర్రావును ఎంఎన్ఓను సస్పెండ్ చేశారు. మరోవైపు ఇంకో ఘటన ఏదైతే ఉందో దానిపై కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసిన తర్వాత దానిపై కూడా చర్యలు తీసుకుంటామని డాక్టర్ శ్రీహరి చెప్తున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్తో ఖాజా TV9 విశాఖపట్నం.